Hello everyone, welcome back to my channel Gems and Journeys. Thank you so much Andy for encouraging me. Please like, share and subscribe my channel. లాస్ట్ వీడియోలో అన్ని గోల్డ్ జ్యువెలరీ గురించి పెట్టాను కాబట్టి ఈ వీడియోలో నా జర్నీస్ గురించి పెడదాము అనుకొని నా లేటెస్ట్ ట్రిప్ గురించి చెప్దాం అనుకుంటున్నా. నా రీసెంట్ ట్రిప్ వచ్చి పోర్ట్రికో అండి. పోర్ట్రికో వచ్చి యుఎస్కి సంబంధించిన ఒక ఐలాండ్. అది మనకి ఇండియాలో యూనియన్ టెరిటరీస్ ఎలా అయితే ఉంటాయో అలా ప్యూట్రికో యుఎస్కి. సో దాని ఓన్ గవర్నెన్స్ వచ్చి వాళ్ళ ఓన్ పీపుల్ చేస్తూ ఉంటారు. కానీ దానికి ప్రెసిడెంట్ మాత్రం యుఎస్ ప్రెసిడెంట్. సో మేము షార్లెట్లో ఉంటాము, నార్త్ కెరోలినాలో. సో మా ప్లేస్ నుండి మాకు ప్యూట్రికోకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. మాకు ప్యూట్రికో శాన్ జోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి షార్లెట్ ఎయిర్పోర్ట్ నుండి 3.5 అవర్ టైం పట్టింది. సో ప్యూట్రికోలో క్లైమేట్ వచ్చి ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది. మేము వెళ్ళింది నవంబర్ థ్యాంక్స్ గివింగ్ టైంలో వెళ్ళాము. ఆ టైంలో వింటర్స్లో ప్యూట్రికోకి వెళ్ళడం చాలా బెస్ట్ డెసిషను. ఎందుకంటే అక్కడ ట్రాపికల్ క్లైమేట్ కాబట్టి చాలా బాగుంటుంది, క్లైమేట్ వామ్గా ఉంటుంది. సో నేను ఫస్ట్ డే మార్నింగ్ ఫ్లైట్లో రీచ్ అయ్యాము ఆఫ్టర్నూన్కి. సో మేము ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ హాఫ్ డే శాన్ జోస్ డౌన్ టౌన్ చూడడానికి వెళ్ళాము. నవంబర్ టైంలో వెళ్ళింది కాబట్టి ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ టైం అండ్ క్రిస్మస్ టైంలో సో ప్రతి ఒక్కరు యుఎస్లో ఫుల్ లైట్స్తో డెకరేట్ చేసి ఉంటారు వాళ్ళ హౌజెస్. సో ఇక్కడ ప్యూట్రికోలో మొత్తం డౌన్ టౌన్ అంతా క్రిస్మస్ లైట్స్తో డెకరేట్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే ప్రతి హౌస్కి ఆల్మోస్ట్ లైట్స్తో డెకరేట్ చేసి ఉంటారు. అండ్ హౌజెస్ చూడండి, ఇవన్నీ స్పానిష్ ఆర్కిటెక్చరు. అన్ని హౌజెస్ సిమిలర్గా ఉంటాయి, జస్ట్ పెయింట్స్ మాత్రం డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి. ప్యూట్రికో డౌన్ టౌన్ చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు అన్ని హౌజెస్కి లైట్స్ పెట్టుంటారు. సో ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ ఉంది. మేము ఈ క్రిస్మస్ ట్రీ దగ్గర చాలా పిక్చర్స్ దిగాము. నేను ఇందాక చెప్పాను కదా శాన్ జోస్ డౌన్ టౌన్ చాలా బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. సో యూజువలీ డౌన్ టౌన్స్ లాగా ఎక్కువ ఫ్లోర్స్ ఉండదు, జస్ట్ 2 ఫ్లోర్స్ ఉంటుంది. డిఫరెంట్ కలర్ పెయింట్స్తో ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ సిటీ. నెక్స్ట్ డే మేము శాన్ జోస్ ఫోర్ట్ చూడ్డానికి వెళ్ళాము. ఈ ఫోర్ట్ వచ్చి సమ్ 1700స్లో ఆర్ 1800స్లో బిల్డ్ చేశారు. ఇది ఎనిమీస్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ సైడ్ నుండి చూస్తే ఫస్ట్ ప్యూట్రికో వస్తుంది, ఆ తర్వాతనే యుఎస్ ఈస్ట్ కోస్ట్ వస్తుంది. సో అక్కడి నుండి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇక్కడ ఎనిమీస్తో ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు జనాలు. ఈ పోర్ట్లో ఇప్పటికీ కూడా స్టిల్ వార్ టైంలో ఆర్టిలరీస్ అవన్నీ వీళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఫోర్ట్ 3 ఫ్లోర్స్ ఉంటుంది, కానీ చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి పోర్ట్ టాప్ ఫ్లోర్లో నుండి. ఇక్కడ చూస్తే ఈ ఫోర్ట్ చుట్టూ సీ ఉంటుంది. వాటర్ చూడండి, ప్యూట్రికోలో అంత బ్లూ కలర్ వాటర్స్ ఉంటాయి, క్లియర్ బ్లూ వాటర్స్ ఉంటాయి. సో ఇక్కడ నించొని ఇలా ఈ వాటర్ చూస్తూ ఉండిపోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఎల్యుంకే నేషనల్ ఫారెస్ట్. ఇది రెయిన్ ఫారెస్ట్. ఈ ప్లేస్కి వెళ్ళాలంటే మనం 1 కంప్లీట్ డే స్పెండ్ చేయాలి ఇక్కడికి వెళ్ళడానికి. డిఫరెంట్ ట్రైల్స్ ఉంటాయి, అమేజింగ్ వ్యూస్ ఉంటుంది ఫారెస్ట్ పైన నింటి. ఇదిగోండి వ్యూ చూసారు కదా, ఇది ఫారెస్ట్ పైన నింటి ఫుల్ క్లౌడ్స్తో కప్పేసి ఉంటుంది చూడండి ట్రీస్ అన్నీ. నెక్స్ట్ వచ్చి అక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. మేము గైడ్ని తీసుకొని వెళ్ళాము. సో మిమ్మల్ని కూడా గైడ్తో వెళ్ళమని చెప్పి రికమెండ్ చేస్తాము. డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ చేయడానికి డ్రై ఫిట్ బట్టలు పెట్టుకోవడం మర్చిపోకండి ఇన్ కేస్ ఇక్కడికి వెళ్తుంటే. అండ్ షూస్ మ్యాండేటరీ, ఎందుకంటే అక్కడ చాలా ట్రైల్స్ ఉంటాయి కదా, అవన్నీ చేయడానికి షూస్ అయితే బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మేము స్నార్కెలింగ్కి వెళ్ళాము.
ఇక్కడ చూడండి వాటర్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి. సో, నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్కరు లైఫ్‌లో స్నార్కెలింగ్ ఒకసారి ట్రై చేయాలి. ఆ వాటర్ లోపల డీప్ వాటర్స్ లోపల చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. వ్యూస్ అమేజింగ్‌గా ఉంటది. ఇక్కడ చూడండి వాటర్ ఎంత క్లియర్ వాటర్ ఉంటదో. ఇవన్నీ నా ఫోన్స్‌తోనే తీసాం కాబట్టి కొంచెం బ్లర్రీ బ్లర్రీగా ఉంటది. బట్ చూడండి టర్టిల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయో. ఈ స్నార్కెలింగ్ నాకెందుకంటే ఇష్టమో, ఆ లోపల వెళ్తే ఆ వాటర్ సౌండ్స్ వాటిలో లైఫ్‌లో టెన్షన్స్ అన్నీ అసలు ఏవి గుర్తురావు. చాలా ప్లెజెంట్‌గా ఉంటది. ఏ ఆఫీసెస్, ఏ కాల్స్, మీటింగ్స్, టెన్షన్స్ ఏముండవు. చాలా ప్రశాంతంగా ఉంటది వాటర్ లోపల. అగైన్ ప్యూట్రికో వాటర్ ఇస్ సో లవ్. నెక్స్ట్ ప్యూట్రికోలో చాలా అమేజింగ్ బీచెస్ ఉన్నాయి. నా పర్సనల్ ఫేవరెట్ బీచ్ వచ్చి ఐలా వెరాడా బీచ్. ఆ వాటర్ అక్కడ చాలా క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయి. పోర్ట్రికో ఐలాండ్ కాబట్టి చుట్టుపక్కల అన్ని బీచెస్ ఉంటాయి. చాలా బావుంటది బీచెస్. ఇదొచ్చి శాన్ వాన్ డౌన్ టౌన్ దగ్గర ఉన్న బీచ్ నియర్‌లో ఉంటది. శాన్ వాన్ ఫోర్ట్ దగ్గర. ఇదొచ్చి బీచ్ నైట్ వ్యూ. ఆహ్, బీచెస్ అన్నీ సేఫ్ కాదు. కొన్ని బీచెసే సేఫ్ ఉంటాయి. ఇక్కడ చూస్తే నాకు బీచ్ దగ్గర నుండి రెయిన్‌బో కనిపించింది ఒకరోజు. అండ్ యూఎస్‌లో నాకు నచ్చేదేంటంటే, ఇక్కడ బీచెస్ బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. బీచ్ అంబ్రెల్లాస్ అండ్ బీచ్ చైర్స్ తెచ్చుకొని, వేసుకొని, అలా కూర్చొని బీచ్ వ్యూస్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగా. అండ్ బీచెస్‌లో అన్ని బీచెస్‌లో బీచ్ దగ్గర ఫుల్లు కొబ్బరి చెట్లుంటాయి ఇక్కడ. నేను అన్ని డేస్ వెయిట్ చేసి ఇంకా లాస్ట్ డే నేను బీచ్‌లో స్విమ్మింగ్ చేద్దామని బీచ్‌లో దిగాను వాటర్‌లోకి. ఇంక ఇవాళ గూడా చేయకపోతే ఇంకెప్పుడొస్తాము ప్యూట్రికోకి అని ఒక 1 అవర్ అయితే నేను హ్యాపీగా వాటర్‌లో స్విమ్ చేశాను. నా పక్కన ఒక బ్యాచ్ ఏమో బీచ్ వాలీబాల్ ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్యూట్రికోలో ఫేమస్ డ్రింక్ వచ్చి పీనా కొలాడో. అది విత్ అండ్ వితౌట్ ఆల్కహాల్ ఇస్తారు. మీరు గనక ప్యూట్రికోకి వెళ్తే పీనా కొలాడో ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. మా పాపకు వాటర్ అంటే చాలా భయము. అందుకే తను వాళ్ళ డ్యాడీతో ఎక్కడున్నా ఆడుకుంటుంది. మేమేం చేసామంటే బీచ్ దగ్గర ఒక బ్లాంకెట్ తెచ్చుకొని, ఇలా వేసుకొని మేము అక్కడే కూర్చొని అలా బీచ్‌లో వాటర్ చూస్తూ, వేవ్స్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి టీ మొబైల్ అరీనా అంటారిది. ఇది శాన్ వాన్‌లోనే ఉంటది. మేము షెరటన్ హోటల్‌లో ఉంటాము. దాని ఆపోజిట్‌లోనే ఉంటది టీ మొబైల్ అరీనా. సో, ఇక్కడ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. అన్ని స్క్రీన్స్‌లో డిఫరెంట్ మ్యూజికల్ వీడియోస్, మూవీ ట్రైలర్స్, ఏమైనా గేమ్స్ ఉంటే అవి అన్నీ ప్లే చేస్తూ ఉంటారు. అసలు ఎటు సైడ్ చూడాలో అర్థం కాదు. చుట్టూ ఎటు సైడ్ చూసినా స్క్రీన్స్. అండ్ అగైన్ ఇక్కడ ఇట్లా సీటింగ్ ఉంటది. జనాలు అక్కడ కూర్చొని ఏ స్క్రీన్‌లో ఏది చూడాలో అర్థం గాక చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కొన్ని ఇలా పిక్చర్స్ దిగాము. ఈ బయట ఈ వుడ్‌తో చేసింది ఉంటే, మా హోటల్ బయట వ్యూ ఇలా ఉంటది. ఫౌంటైన్ ఉంటది. డైలీ నైట్స్ ఫౌంటైన్ లైట్స్ వేసి ఇలా ప్లే చేస్తారు. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ ట్రిప్ అండి. చాలా బ్యూటిఫుల్ ట్రిప్పు. మీరు గనక ప్యూట్రికోకి వెళ్ళాలి అని అనుకుంటే 4 డేస్ అండ్ 4 నైట్స్ సరిపోతది. అండ్ ఇంకొకటి మేము మస్కిటో బే ఒకటి మిస్ అయ్యాము. ఎందుకంటే మా పాప 2 ఇయర్స్ ఓల్డ్ కాదు. సో, మస్కిటో బే వెళ్ళాలంటే అబౌట్ 2 ఇయర్స్ ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు. అది ఇక్కడి నుండి ఒక ఐలాండ్‌కి వెళ్ళాలి. అక్కడ బయోల్యూమినెసెంట్ వాటర్స్ ఉంటాయి. ఆ వాటర్‌లో నైట్ టైమ్ కయాకింగ్ ఉంటది. సో, నైట్ టైమ్ ఆ బయోల్యూమినెసెంట్ వాటర్స్‌లో ఆ వాటర్స్ ఇట్లా షైన్ అయితూ ఆ లైట్ ఒస్తది. మీరు జస్ట్ కయాకింగ్
వెళ్ళే బోట్‌లో నుండి జస్ట్ ఇలా చెయ్యి పెడితే వాటర్ లోపల మీ వాటర్‌లో ఇట్లా లైట్స్ వచ్చినట్టు ఉంటది. అది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదని చెప్పారు మా ఫ్రెండ్స్. కానీ మేము ఈసారైతే మిస్ అయ్యాము. సో, నెక్స్ట్ టైమ్ మిస్ అవ్వకుండా దానికి వెళ్ళాలి. సో, ఇలా ప్యూట్రికో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. అందరూ తప్పకుండా వెళ్ళాలి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ వింటర్స్ మనం వింటర్‌ని తప్పించుకొని కొన్ని వార్మ్ డేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు. సో, చాలా థాంక్స్ అండి. నా వీడియోని ఇప్పటివరకు చూసినందుకు. థాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్ మై వీడియోస్ అగైన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. ఇంకా నేనేమైనా మిస్ అయ్యాను ప్యూట్రికోలో కవర్ చేయడము అనంటే ఏ ఏ ప్లేసెస్ మిస్ అయ్యానో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తాను మీకది పెట్టడానికి. సో, ఈ వీడియో వ్యూ చేసే వాళ్ళు ఎంతమంది ప్యూట్రికో చూసారో నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.